చిత్తూరులో గురజాల జగన్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 60,000 మంది టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్తో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. తమ అభిమాన నాయకుడు గురజాల జగన్మోహన్ ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుండి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. చిత్తూరులో ఇవాళ గురజాల జగన్మోహన్ నాయుడు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. చూడొచ్చు ర్యాలీ దాదాపుగా 50,000 మంది ర్యాలీలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళ తమ్ముడు కావచ్చు, లేదంటే అందరూ కూడా పార్టీకి సంబంధించిన కేడర్ అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. నామినేషన్ ఇవాళ దాఖలు చేయడం జరిగింది. దాదాపుగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నామినేషన్ ఒక పక్క ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే ఆయన ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలోనే ఎంపీ అభ్యర్థి కూడా ఆయనతో పాటు ఉన్నారు. లోకల్గా సీకే బాబు గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి బ్రహ్మరథం పడుతూ కూడా ఆ ర్యాలీలో పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడాలి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ రావడం జరిగింది, ఏం చెప్తారు? ఏం లేదండి, జీజేఎం గారి పైన చంద్రబాబు నాయుడు పైన ఉన్న గౌరవంతో, ఆయన పైన ఉండే నమ్మకంతో ఇంతమంది జనాలు రావడం జరిగింది. ఈసారి రాష్ట్రంలో కావచ్చు, చిత్తూరు నియోజకవర్గంలో కావచ్చు, తెలుగుదేశం జెండా ఎగరేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపించి ఇంకొక 20 ఏళ్ళు బ్రహ్మాండమైన నాయకత్వాన్ని నడిపిస్తారని కోరుకుంటాను. జగన్మోహన్ గారికి తమ్ముడుగా జీవన్ గారి పాత్ర ఈ ఎన్నికల్లో ఎట్లా ఉంది, ఏంటి పెద్ద ఎత్తున? ఏం లేదు, ఆయన వెనకాల మేము నడుస్తామండి. ఆయన చెప్పిన మార్గంలో మేము నడుస్తాము. మేము ఏం చెప్తే అది చేసి ఆయన కోసం కష్టపడతామండి. మొదటి నుంచి కూడా కష్టపడుతున్నారు మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున. అంటే చాలాసార్లు వచ్చి కలిసిన సందర్భంలో కూడా ఏంటి ఎంత మెజార్టీ ఇప్పించే అవకాశం? మంచి మెజారిటీతో గెలుస్తామండి. నెంబర్ చెప్పలేను కానీ ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తాము. చిత్తూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామండి. అందరూ అనుకుంటున్నారు కుప్పం తర్వాత చంద్రబాబుతో పోటీగా ఇక్కడ మెజారిటీ వస్తుందని అందరూ కూడా చెప్తున్నారు. ఆ దేవుడు ఆశీస్సులండి. మీరు అన్నట్లు ఫలించాలని కోరుకుంటూ జీజేఎం గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు ప్రజానికాన్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. చూడొచ్చు మొత్తం మీద అంటే జీవన్ గారితో పాటు పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఒకటే ప్రధానంగా ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న మొత్తం కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తున్నారు. ఇవాళ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా రేపటి నుంచి కూడా మరింత ఉత్సాహంతో ఆయన ఎన్నికల బరిలో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. అదే స్థాయిలోనే ఒక మంచి మెజారిటీతో చిత్తూరులో తీసుకొస్తామంటూ కూడా ఆయన తమ్ముడు జీవన్ గారు కావచ్చు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, చిత్తూరు నుంచి.